వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి గృహావసరాలకు ప్రాధాన్యమివ్వాలని గతంలో పేర్కొన్న కేంద్రం ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి నుంచి వాటిని సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి గృహావసరాలకు ప్రాధాన్యమివ్వాలని గతంలో పేర్కొన్న కేంద్రం ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి నుంచి వాటిని సరఫరా చేస్తామని ప్రకటించింది.